శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం లలిత రహస్య సహస్రనామాల ఫలితాలు అందిస్తున్నారు కదండి. అవునండి. ఈ రోజు ఏ రహస్య నామానికి ఏ ఫలితం అందిస్తారు అన్నది ఇవాళ చాలా అద్భుతమైన నామం ఉందండి. అద్భుతం. అంతకు ముందు చెప్పిన నామం కూడా చాలా బాగుంది. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. ఇవాళ మనకి దాని తర్వాత నామం అండి 46వ నామం మన పుస్తకం ప్రకారం సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. మన కంచి కామాక్షి దేవి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. కామదాయిని ఆవిడకి అన్ని ఇవి వచ్చినాయి చూడండి. ఆవిడ ఎక్కడ ఉంటుంది అనేది మనకి మహాపద్మాటవీ సంస్థలో చెప్పాడు ముందు నామంలో. ఇక్కడ ఇంకొక స్థానం చెప్తారు. అక్కడ మహాపద్మాటవీ సంస్థ అన్నాడు, కదంబ వనవాసిని కూడా చెప్పాడు. ఇక్కడ అమ్మవారు అనేక స్థానాల్లో దర్శనం ఇస్తూ ఉంటుంది కదా. ఇక్కడ సుధాసాగర మధ్యస్థ, పాల సముద్రం చాలా కొన్ని లక్షల యోజనాల దూరంలో అలా ప్రవహిస్తూ ఉంటుంది. పాల సముద్రం కొన్ని లక్షల యోజనాల విస్తీర్ణం కలది. అలా ప్రవహిస్తూనే ఉంటుంది. దాని మధ్యలో అమ్మవారు ఉంటుంది. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. కామదాయిని అంటే మన కోరికలన్నీ నెరవేరుస్తానికే కామాక్షిదేవి. ఇక్కడ కామాక్షిని ఎట్లా వర్ణిస్తున్నారంటే, అమ్మవారు కామేశ్వరుడి యొక్క నేత్రాలు కామేశ్వరీదేవి. చూడండి, కామాక్షిదేవి అంటే కామేశ్వరుని యొక్క నేత్రములు ఏవైతే ఉన్నాయో ఆ నేత్రాల్లో సదా కొలువు ఉండేది కామాక్షిదేవిట. అంటే ఎప్పుడూ కూడా కామాక్షిదేవి తన యొక్క కన్నులతో కామేశ్వరుడిని సదా దర్శించేది. అటువంటి కామాక్షి అంటే కామేశ్వరుడిని ఎల్లప్పుడూ దర్శించాలనేటువంటి కోరిక గల కన్నులు కలది కామాక్షి. అంతే కదా. మనం కామాక్షి అంటే ఇంతకుముందు భిన్నార్థాలు చెప్పుకున్నాం. అవునండి. కా అంటే బ్రహ్మపత్ని సరస్వతీదేవి, మా అంటే విష్ణుపత్ని లక్ష్మీదేవి. రెండు కళ్ళల్లో లక్ష్మీ సరస్వతులు ఉన్నారని చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అన్నాడు కనుక, సుధాసాగర మధ్యంలో అమ్మవారు కొలువుండి కామేశ్వరుడిని సదా దర్శించాలనేటువంటి ఉత్సుకత, తహతహ ఆతృత గల కన్నులు కలది కామాక్షిదేవి. ఆవిడ యొక్క కామం ఏమిటంటే, ఆవిడ యొక్క కోరిక సదా తన మనోహరుడైనటువంటి సదాశివుడిని దర్శించాలని. అందుకని కామాక్షి అంటే కామేశ్వరిని నిరంతరము దర్శించడి కన్నులు కలది కామాక్షి. ప్రతి స్త్రీ అంతే కదండి, భర్తను చూసుకోవాలి, భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ, సామాన్యం మనకే అంత తపనున్నప్పుడు ఆ మహా ఇల్లాలు మహాతల్లికి ఎంత ఆది అంతము తెలియని శక్తి స్వరూపుడు శివుడిని చూడాలని ఎంత కోరిక కలుగుతుంది. అలా అమ్మవారికి ఎప్పుడూ ఆ సదాశివుడి యొక్క దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూసేటువంటి కన్నులు కలది. తర్వాత కామదాయిని అంటే కామములు అనేవండి అనేక రకాలుగా ఉంటాయి. ఇక్కడ కామదాయిని అంటే సుధాసాగర మధ్యస్థ నేపథ్యం తీసుకుంటే మనం సుధాసాగర మధ్యస్థలో ఉండేటువంటి అమ్మవారు కోరికలను తీరుస్తోందంటే మామూలుగా ఐశ్వర్యమని, సంపదని, ఇంకొక సమస్యని తీర్చడం కాదు. సాధకుడికి సుధాసాగరం అంటే అది అమృత సాగరం అండి. సుధా అంటే రెండు రకాలైన అర్థం. సుధాసాగరం అంటే పాల సముద్రం అని మన వాళ్ళు చెప్తారు, కానీ సుధా అంటే నిజానికి అమృతం. అమృతం కూడా తెల్లగానే ఉంటుందిగా పాలలాగా. సో అమృత సముద్రం మధ్య భాగంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటే, ఈ సాధకుడు నిరంతరము సాధన చేసి 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 సుధాసాగరంలో అమృతాన్ని నిరంతరం స్రవించేటువంటి పాదపద్మములు గల కామాక్షిదేవి దగ్గరికి చేరుకోవాలంటే అతను నిరంతరము సాధకుడై ఉండి అమ్మవారిని సాధన చేస్తూనే ఉండాలి.
అప్పుడు 4 రకాలైనవి ఉన్నాయండి మనకి. సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుజ్యం. చెప్పారు ఇంతకు ముందు. సాయుధ్యాన్ని పొందటానికి ఈ మూడిటిని జయించాలి ముందు. అంటే ఏంటి? ఎప్పుడు సామీప్యం, అమ్మవారికి దగ్గరగానే ఉండాలి. అంటే అమ్మవారికి దగ్గరగా ఉండటం ఏంటి? మానసికంగా దగ్గరగా ఉండాలి. మానసికంగా అంటే ఇప్పుడు మనకి అమ్మవారు ఎప్పుడు తలుస్తూ ఎప్పుడు మనసులో అమ్మవారు ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. ఏది చేసినా ఏం మాట్లాడినా. ఇప్పుడు కొంతమంది గోవిందాయ నమః అంటారు, ఏమన్నమాట హరికి ఓం అంటూ ఉంటారు. లేకపోతే ఈ అయ్యప్ప స్వామి పూజ పట్టిన వాళ్ళు కూడా స్వామి శరణం అంటూ ఉంటారు. ఎందుకంటే వేరే మాటలు వాళ్ళు మాట్లాడకూడదు ఆ దీక్ష ఉన్నంతకాలం. ఇది శ్రీమాత యొక్క దీక్ష ఒక 41 రోజులది, ఒక 21 రోజులది కాదు, జీవితకాలం. జీవితకాలం. అందుకని మనం ఎవరైనా మాట్లాడితే హలో అనే బదులు శ్రీమాత్రే నమః అన్నామంటే విన్నవారికి హాయిగా ఉంటుంది, మనము శ్రీమాత స్మరణ ఎప్పుడు చేసినట్టుగా ఉంటుంది. శ్రీమాత్రే నమః అని నిరంతరం మనం సాధన చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎవరైనా మాట్లాడినా శ్రీమాత్రే నమః అంటాం మనం, ఆటోమేటిక్గా మన నోటంబడి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కామాక్షిదేవి గురించి చెప్పుకుంటూ అమ్మా కామాక్షి అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఆ కంచి స్వాముల వారే అమ్మా కామాక్షి అంటూ మహామంత్రం అన్నారు. ఆ అమ్మ కామాక్షి అనేది మనం కూడా తరచుగా చెప్పుకుంటున్నాం మన ప్రసంగాల్లో. అవునండి. మూక పంచశతి మొదలుపెట్టిన కాంచి అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి అనుకుంటున్నామండి. అలా ఇక్కడ అమ్మవారు ఈ సాధకుడికి సాయుధ్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఏంటి? నిరంతరము సామీప్యము, సాలోక్యం. నిరంతరం మనోనేత్రంలో ఆవిడనే చూస్తూ ఉండాలండి. అమ్మవారు మనసులో ఉండాలండి. తర్వాత మన కళ్ళు మూసుకున్నా తెరిచినా అమ్మవారే కనిపిస్తూ ఉండాలి. తర్వాత సారూప్యాన్ని పొందుతాం మనం. సారూప్యాన్ని ఎలా పొందుతామంటే, ఎవరైతే నిరంతరము అమ్మవారిని మనసులో ఉంచుకొని ఆ మనోనేత్రంతో అమ్మవారిని దర్శిస్తూ ఉంటారో, మనోనేత్రంతో అంటే మనస్సులో ఉంచుకొని మనోనేత్రంతో అమ్మవారి దర్శనం ఎప్పుడు ఎలా చేస్తూ ఉంటారో, ఎలా చేసుకుంటూ అంటే నిరంతరం ఎలా వాడు దర్శిస్తూ ఉంటారో వారికి అమ్మవారి కళలు వస్తాయి. అది సారూప్యం. ఎందుకంటే సారూప్య లక్ష్మి అని మనకు ఒక లక్ష్మి ఉంది, అరూప లక్ష్మి అని కొన్ని వస్తూ ఉంటాయి మనకి. అరూప లక్ష్మి కంటే సారూప్య లక్ష్మి ఉంది నిజానికి. అంటే అమ్మవారి లాగానే ఉండేటువంటి కళలతో ఉన్న లక్ష్మీదేవి. అష్టలక్ష్మి తెలుసు కానీ ఇప్పుడు మీరు చెప్పే లక్ష్మిని తెలియవండి. సారూప్య లక్ష్మి ఎవరంటే, అమ్మవారు లలితాదేవి కొలువై ఉంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఈ రమాను వాణి కలిసి ఆవిడకి ఎప్పుడు వింజామరలు వీస్తూ ఉంటారు ఇలా. అవునండి. వీచి ఆవిడని చూసి ఆ సాలోక్యం సామీప్యం వాళ్ళకు ఉండనే ఉందిగా, సమీపంలో ఉంటారు, ఆవిడనే చూస్తూ ఉంటారు. మరి ఆవిడ పోలికలు రాకేమవుతుంది? ఇప్పుడు అర్థమైంది. ఇది సాలోక్యం, సామీప్యం, సారూప్యం. సారూప్యం ఎట్లా వచ్చిందంటే, నిరంతరం మనం ఎవరిని దర్శిస్తామో వారి యొక్క కళలు, పోలికలు, స్వభావం మనకు పుణుకుపుచ్చుకుంటాం, వచ్చేస్తాయి. ఇప్పుడు గర్భిణీగా ఉన్న స్త్రీని కృష్ణుడి బొమ్మ చూడమంటారు. అలాంటి కొడుకుని కనాలని. ఎందుకంటే వాళ్ళ మనస్సులో కృష్ణుడి తలుచు. భాగవతం వినమంటారు, దశమస్కందం. ఎందుకని? ఆ కృష్ణుడు పుట్టినప్పుడు ఆవిడ దేవకీదేవి ఎలా ఉంది, తర్వాత యశోద దగ్గరికి వెళ్తే ఎలా ఉన్నాడు, ఇవన్నీ దాంట్లో వస్తాయి. అవన్నీ ఆ గర్భిణీగా మనోహర రూపం ఆ గర్భిణీగా ఉన్న స్త్రీ వినటం వలన అటువంటి పుత్రుడే పుట్టే అవకాశం ఉంటుంది. అందుకని గర్భిణీ స్త్రీ ఎప్పుడు మంచి దృశ్యాలు చూడాలి, మంచి వినాలంటూ ఉంటారు. మరి అభిమన్యుడు అంతే కదండి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అన్నది నేర్చేసుకుంటాడు. అందుకని గర్భిణీగా ఉన్న స్త్రీ, ఇక్కడ గర్భిణీగా ఉన్న స్త్రీ మంచి దృశ్యాలను చూస్తూ మంచి వింటే లోపల పెరిగే పిండం కూడా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అలా ఇక్కడ వీళ్ళు నిరంతరం ఈ లలితాదేవిని సేవిస్తూ వింజామలతో ఉండేసరికి ఆ సారూప్యత్వం వాళ్ళకు వచ్చేస్తుంది. అంటే అమ్మవారి లాగానే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం సమాజంలో చూసుకుంటే కొంతమందిని అమ్మవారు నిరంతరం పూజించేవారు ఉంటారండి. వాళ్ళని చూస్తే మనకి ఏమి ఎవరు చెప్పకమునిపే దండం పెట్టాలనిపిస్తుంది. వారికి అమ్మవారి కళలు కొన్ని వచ్చేసి ఉంటాయి. వాళ్ళు కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడినా ఆ అమ్మవారే మాట్లాడుతుందా మనతో అన్నట్టు, అంత వర్చస్సు, అంత కళ. వాళ్ళ చుట్టూతో ఒక ఆరా అంటున్నాం మనం, ఒక కాంతి పుంజం లాంటిది ఉంటుంది. అంటే విడిగా తెలియకపోయినా వాళ్ళ మొహంలో ఒక స్పష్టత, అంటే వాళ్ళ కళ్ళల్లో శక్తి తెలిసిపోతుంది. కళ్ళల్లో శక్తి తెలుస్తుంది, వాళ్ళకి కళ్ళల్లో శక్తి తెలుస్తుంది. అంటే వీళ్ళు నిరంతరం పూజా సాధనలో ఉంటారంటే ధ్యానంలో ఉంటారు, వీళ్ళు సాధన బాగా చేస్తున్నారని వాళ్ళ కళ్ళని ఎప్పుడైతే పరిశీలిస్తామో మనకు తెలిసిపోతుంది. దాన్ని సారూప్యత కింద చెప్పుకోవాలి. ఇప్పుడు
ఈ సామీప్య సాలోక్య సారూప్యాలు సాధించిన వాళ్ళకి కామదాయిని అంటే ఆ కామం ఏమిటంటే సాయుధ్యం. నిరంతరము సాధన చేసే యోగులకి వాళ్ళు సాయుధ్యాన్ని పొందుతారంటే, సాయుధ్యం అంటే ఇక అమ్మవారి సుధాసాగర మధ్యస్థాలో ఉన్నటువంటి ఆ అమ్మవారి పాదాల దగ్గర ఆ అమృత సుధాసాగరంలో అమ్మవారి పాదాల దగ్గర పడి ఉన్నప్పుడు ఈ తిరిగి పునర్జన్మ ఉండదు, సాయుధ్యం పొందేశారు వాళ్ళంతే. అటువంటి అంటే ఏంటి, తన భక్తుడికి పునర్జన్మ లేకుండా చేసేటువంటి కామములని దాయిని ఇచ్చేది లలితాదేవి. ఇది కామాక్షి కామదాయిని అంటే సదా కామేశ్వరుని దర్శించాలనే నేత్రాలతో ఎప్పుడూ కూడా నిరంతరం ఆయన్ని దర్శిస్తూ తన భక్తులకి సాయుధ్యాన్ని ప్రసాదించేటువంటిది కామదాయిని. ఆవిడెక్కడ ఉంటుందంటే సుధాసాగర మధ్యస్థ. సో సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనే నామాన్ని హాయిగా ఎక్కడ ఆపకుండా సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనే నామాన్ని హాయిగా సునాయాసంగా చదువుకోండి. వీలున్నసార్లు చదువుకోండి, మీ యొక్క కోరికలన్నీ తీరుతాయి. అంటే సుధాసాగర మధ్యస్థంలో ఉండేటువంటి అమ్మవారు కామదాయిని అని చెప్పాడు కనుక ఏ కోరికలున్నా తీరుస్తుంది. మీరు మోక్షం కావాలనుకుంటే మోక్షము, లేదు లౌకిక కోరికలు ఉన్నాయి కావాలంటే అవి, అంటే ఇహపర రెండు కావాలి కదా, ఇహపరాలు రెండు కావాలనుకునే ఇహము పరము రెండు దొరకవు కనుక ఇహపరమైనటువంటి కోరికలు కోరుకుంటే కొన్నాళ్ళు ఇహంలోనే ఉండాలి, తర్వాత పరం కావాలనుకుంటే మోక్షం కోరుకోవాలి. అంటే ఇదంతా మనకి 4 విధాలైన ఆశ్రమాలు ఉన్నాయి కదా, అందుకని మనం గృహస్థాశ్రమంలో ఉన్న మనకు తప్పవు కొన్ని బంధాలు. మనం అంత అతీతం అవ్వాలన్నా కూడా ఇప్పుడు తప్పటం లేదండి. ఏ వయసు వచ్చినా కూడా గృహస్థాశ్రమం నుంచి బయటపడేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి స్త్రీలకి, ఎందుకంటే బాధ్యతలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు ఎవరికి. అవునండి. అందుకని ముఖ్యంగా గృహస్థులైనటువంటి స్త్రీలకి కూడా, పురుషులకైనా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు వాళ్ళు వాళ్ళ యొక్క బంధాలని అనుబంధాలని కొంచెం మానసికంగా దూరం చేసుకుంటూ, మనం ఇంతే మాట్లాడాలి, ఇంతే ఆలోచించాలి, మన పరిధి ఇంతే, మిగతా సమయాన్నంతా మనం దేవుడి కోసం వినియోగిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా మంచిగా ఉందండి, చాలా బాగుంది. అది అలా ఆలోచించుకొని గృహస్థంలో ఉంటూనే మనం సన్యాసాశ్రమానికి వెళ్ళొచ్చు. అంటే సన్యాసాశ్రమం అంటే ఎక్కడో కాషాయం కట్టుకొని ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉండటం అందరికీ కుదరదు కనుక గృహస్థాశ్రమంలోనే సన్యాసి ఆశ్రమం స్వీకరించేటువంటి ఏర్పాట్లు మానసికంగా చేసుకోవచ్చు. మనం అన్నిటినీ పట్టించుకోకూడదు, అన్ని విషయాలు మాట్లాడకూడదు. ఎక్కువగా ఎవరో ఒక ఆవిడ ఈ మధ్య చెప్పింది నాకు, నోరు ఎంత కట్టుకుంటే అంత మంచిదని. 2 విధాలుగా తినటం తగ్గించాలి, మాట్లాడటం తగ్గించాలి. రెండు ఒక వయసు వచ్చిన తర్వాత నోరు 2 విధాలు కట్టుకుంటే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. అందుకని ఆ రెండింటిని ఆచరించిన వాళ్ళకి గృహస్థాశ్రమంలో ఉంటూనే మనము చెప్పుకునేటువంటి సాయుధ్యానికి కొంచెం ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆ విధంగా అమ్మవారిని ఈ నామం చదువుకుంటూ హాయిగా సాయుధ్యం కోసం ప్రయత్నం చేయొచ్చు. శ్రీమాత్రే నమః. మన సుధాసాగర్ మధ్యస్థ కామాక్షి కామదాయిని అనుకున్నాం కదా. మూక పంచసతి మొదలుపెట్టినప్పటి నుంచి కామాక్షిదేవి ఏమేమిటో నాతో చెప్పిస్తుందండి. నాకు తెలియట్లేదు. నిన్న కామాక్షి దీపం రేవతి గారికి తిరుపతి జిల్లా నుంచి రాసిన ఆమెకి వచ్చింది. ప్రతి నెల కూడా మన ప్రేక్షకుల్లో కామాక్షి దీపము, పసుపు కుంకుమలు, పుస్తకము 3 కంపల్సరీ పంపించాలని గట్టి నిర్ణయం. పోస్టులు అంటే అది వెళ్ళకపోతే నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని కొరియర్ చేద్దాం. కొరియర్ చేస్తే వారింట్లో ఎప్పుడు మన ఛానల్ తరపు నుంచి ఆ కామాక్షి దీపం వెలుగుతూ కామాక్షి దేవిని పూజించాలని మనసారా కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబ సభ్యుల్లో ఈరోజు అమ్మవారు ఎవరింటికి పుస్తక రూపంలో వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. ఎస్ పద్మజ, హైదరాబాద్ అండి. పద్మజ గారు, మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. మీరు హైదరాబాద్లోనే ఉంటారు కదా, త్వరలో మీకు పుస్తకం వస్తుందని మేము ఆశిస్తున్నాము. మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటున్నారో పిన్ కోడ్తో సహా
మా సంస్థకి మీరు అడ్రస్ పంపించినట్టయితే మీకు పుస్తకం అందజేయటం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. పద్మజ గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. మీరు పుస్తకం అందిన తర్వాత చిన్న వీడియో తీసి పంపించండి. శ్రీమాత్రే నమః.